స్వీడన్కు చెందిన బహుళజాతి సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్గా గుర్తింపు పొందిన ఐకియా భారత్లో తన తొలి స్టోర్ను 6 ఏళ్ల కిందట హైదరాబాద్ నగరంలో ప్రారంభించింది. దాదాపు 12 ఏళ్లుగా ఐకియా చేసిన ప్రయత్నం 2018లో ఫలించింది. హైదరాబాద్లో 13 ఎకరాల విస్తీర్ణంలో మాల్ అందుబాటులోకి తెచ్చింది. తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో స్టోర్ ఓపెన్ చేసింది. 2025 నాటికి దేశంలో 25 స్టోర్స్ తెరవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐకియా అప్పట్లో ప్రకటించింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్గా గుర్తింపు పొందిన స్వీడిష్ కంపెనీ ఐకియా భారత్లోని పలు నగరాల్లో తన స్టోర్స్ను నడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ముంబైలోని స్టోర్ను ఏడాది మధ్య నాటికి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వర్లీలో ఉన్న ఈ స్టోర్ మూసివేతకు తక్కువ విస్తీర్ణమే కారణం అని పేర్కొంది. మొత్తం 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్ సిటీ మాల్ పేరుతో జూన్ 2022లో ఈ స్టోర్ను ఐకియా ప్రారంభించింది. అయితే స్థల భావం వల్ల పూర్తి స్థాయిలో ఐకియా వస్తువులను కస్టమర్లకు అందించలేకపోయామని, అందుకే ఈ ఏడాది మధ్య నాటికి దానిని మూసివేస్తామని తాజాగా వెల్లడించింది. అయితే దీనివల్ల భారత్లో మా ఇతర యూనిట్లు ప్రభావితం కావని, మా వినియోగదారులకు ఉత్తమ అనుభవాన్ని అందించడం కొనసాగిస్తాం అని కంపెనీ గురువారం తెలిపింది. వర్లీలోని చిన్న స్టోర్తో పాటు నవీ ముంబైలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద అవుట్లెట్ను ఐకియా నడుపుతోంది. కొత్త ఫార్మాట్ చిన్న స్టోర్లలో ఒకటిగా ఐకియా ఆర్ సిటీ మాల్ను 2 ఏళ్ల కిందట ప్రారంభించింది. ఇవి కొత్త కాన్సెప్ట్లు కాబట్టి కస్టమర్లను ఆకర్షించడం, వారు మా స్టోర్లు ఉత్పత్తులను ఎలా ఆస్వాదిస్తారు అనే విషయాలలో చాలా నేర్చుకోవడం జరిగింది అని పేర్కొంది. భారత్లో ఐకియాకు ముంబై ఒక కీలకమైన మార్కెట్ అని, ఆ నగరంతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో పెట్టుబడులను కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది. మేము నగరం కోసం కొత్త ఓమ్ని ఛానల్ ఫార్మాట్లను అన్వేషించడం, ఇప్పటికే ఉన్న నవీ ముంబై సైట్ను రిటైల్ డెస్టినేషన్గా మరింత అభివృద్ధి చేయడం, పూణేలో కొత్తగా విస్తరించడం, ఆన్లైన్ ద్వారా మరింత అందుబాటులోకి తేవడం ద్వారా మహారాష్ట్రపై మరింత దృష్టి సారించాం అని ఐకియాకు భారత్ దీర్ఘకాలిక ప్రాధాన్యత, మేము మరిన్ని వృద్ధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది.